రామాపురంలో ఇనుప పనుల గురించి ఎక్కడైనా మాట వస్తే అందరి నోటా ఒక్క పేరే వినిపిస్తుంది, అది ఏడుకొండలు. ఏడుకొండలు ఇనుప వస్తువులు అద్భుతంగా తయారు చేస్తాడు. కత్తులు, ఖడ్గాలు, మేకులు, గొడ్డళ్ళు, అతని చేతి నైపుణ్యానికి సాటి ఎవ్వరూ లేరు. ఏడుకొండలు తయారుచేసిన ఖడ్గాన్ని ఏ రాజు యుద్ధానికి తీసుకెళ్తే అతడు తప్పకుండా విజయం సాధిస్తాడని ప్రజలు నమ్మేవారు. రాజమ్మ, ఇవాళ గ్రామంలో సంత రోజు. గ్రామంలోని ప్రజలు, పక్క గ్రామాల ప్రజలు అందరూ కొనుగోళ్లకు వస్తారు. అందుకే నేను నా సరుకులన్నీ తీసుకుని బజారుకు వెళ్తున్నాను. ఈరోజు మంచి లాభం వస్తుందని అనిపిస్తోంది. నువ్వూ జాగ్రత్తగా ఉండు, టింకూను జాగ్రత్తగా చూసుకో అని భార్యతో చెప్పాడు ఏడుకొండలు. ఇదే మాట నాతో చాలాసార్లు చెప్పావు, కానీ నువ్వెప్పుడూ 2 రోజులకు సరిపోయే సంపాదనను ఇంటికి తెచ్చింది లేదు. బాధతో చెప్పింది రాజమ్మ. రాజమ్మ, కష్టపడటం ఎప్పుడూ వృధా కాదు. ఒకరోజు నా కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుందని నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఏడుకొండలు తన పనికి బయలుదేరాడు. ఉదయం నుంచి సాయంత్రం అయింది. కానీ ఒక్క కస్టమర్ కూడా ఏడుకొండల దగ్గరకు రాలేదు. కనీసం నా చేత కత్తి చేయించుకుని డబ్బు ఇచ్చేవాడు కూడా ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు నేను ఇంటికి రేషన్ ఎలా తీసుకెళ్లాలి అని ఏడుకొండలు బజారులో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏడుకొండలు దైవాన్ని ప్రార్థిస్తూ మౌనంగా అక్కడే కూర్చుని ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి గుర్రం మీద వచ్చి, ఏమయ్యా, ఇక్కడ ఏడుకొండలు అనే అతను ఇనుప వస్తువులు తయారు చేస్తూ ఉంటాడని విన్నాను. అతని ఇల్లు ఎక్కడో చెప్పగలవా అని అడిగాడు. నేనే ఏడుకొండల్ని, చెప్పండి మీకేం పని అన్నాడు ఏడుకొండలు. నువ్వు చాలా మంచి ఖడ్గాలు తయారు చేస్తావని విన్నాను. నీ చేతి ఖడ్గంతో యుద్ధం చేసినవాడు తప్పకుండా విజయం సాధిస్తాడట. అవును, నేను ఖడ్గాలు తయారు చేస్తాను. కానీ గెలుపు, ఓటమి అన్నీ దేవుడి చేతుల్లోనే ఉంటాయి. నీ మాట నిజమే, ఏదైనా సరే నాకొక మంచి ఖడ్గం తయారు చేసి ఇవ్వు. సరే, కాని మీరు ఎవరు? నేను పొరుగు రాజ్యానికి చెందిన రాజు వీరభద్రుడిని. మహారాజా, మీకు ఖడ్గం ఎందుకు కావాలి? మిమ్మల్ని నేను ఎప్పుడూ చూసిందిలేదే. కొన్ని రోజులుగా నా శత్రువులు నా రాజ్య ప్రజలను చాలా వేధిస్తున్నారు. వారి జీవితం నరకంగా మారిపోయింది. వారిని ఎదుర్కోవడానికి నీ చేతి ఖడ్గం నాకు కావాలి. అలా అయితే మహారాజా, నేను తప్పకుండా తయారు చేసిస్తాను. ఏడుకొండలు ఒప్పుకున్న వెంటనే రాజు వీరభద్రుడు అతనికి ఒక చిన్న సంచి అందిస్తూ, ఇదిగో నీ కష్టానికి ముందస్తు పారితోషకం. నేను 3 నెలల తరువాత వచ్చి నా ఖడ్గాన్ని తీసుకు వెళ్తాను అన్నాడు మహారాజు. మహారాజా, అందులో ఏముంది అని ఏడుకొండలు అడిగాడు. ఇందులో కొన్ని బంగారు నాణేలు ఉన్నాయి. ఇవి సరిపోవని నీకు అనిపిస్తే మరికొన్ని కూడా ఇస్తాను అన్నారు మహారాజు. కాని మహారాజా, నేను ఇంకా ఖడ్గం తయారు చేయనే లేదు కదా. అలాంటప్పుడు మీరు ముందే నా కష్టానికి పారితోషికం ఎందుకు ఇస్తున్నారు? అది నా అలవాటు అని చెప్పి మహారాజు వెళ్ళిపోయారు. ఇవి నన్నే ఉంచుకోమన్నారు. ఇవి నా కష్టానికి వచ్చినవే. ఇప్పుడు నేను నా భార్య, కొడుకు కోసం తినడానికి, త్రాగడానికి చాలా సరుకులు తీసుకువెళ్ళాలి అని ఏడుకొండలు అనుకున్నాడు. ఆ తర్వాత ఏడుకొండలు కొన్ని బంగారు నాణేలను అమ్మి చాలా సరుకులు కొనుగోలు చేసి ఇంటికి బయలుదేరాడు. ఇదిగో రాజమ్మ, ఇవన్నీ మనకోసమే అన్నాడు ఏడుకొండలు. అప్పుడు రాజమ్మ ఆశ్చర్యంగా, అయ్యో, మీరు ఇన్ని సరుకులు తెచ్చారు. ఇవన్నీ కొనడానికి మీకు డబ్బు ఎక్కడినుంచి వచ్చింది అని అడిగింది. రాజమ్మ అడగడంతో ఏడుకొండలు ఆమెకు రాజు గురించి జరిగిన సంగతులన్నీ చెప్పాడు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంది రాజమ్మ. మరుసటి రోజు ఉదయం ఏడుకొండలు పనికి బయలుదేరుతాడు. తన దుకాణానికి చేరుకుని, నేను వీలైనంత త్వరగా మహారాజు అడిగిన ఖడ్గాన్ని తయారు చేయాలి అని తనలో తాను చెప్పుకున్నాడు. రాజు కోసం అందమైన ఖడ్గాన్ని సృష్టించడానికి ఏడుకొండలు పగలు, రాత్రి పని చేస్తాడు. నేను ఈ ఖడ్గాన్ని తయారు చేశాను, కానీ మహారాజు దానిని ఎప్పుడు తీసుకోవడానికి వస్తారో నాకు తెలియదు. ఏడుకొండలు ఇంకా దాని గురించి ఆలోచిస్తుండగా అకస్మాత్తుగా బుజ్జి అనే కస్టమర్ అతని వద్దకు వస్తాడు. నువ్వేనా ఏడుకొండలు? అవును, నేనే ఏడుకొండలుని. నాకు ఒక కత్తి కావాలి. ఇప్పుడే నాకు మంచి కత్తి ఇవ్వగలవా? క్షమించండి, నా దగ్గర ఇప్పుడు కత్తి లేదు. మరియు కొత్తది తయారు చేయడానికి నాకు సమయం పడుతుంది చెప్పాడు ఏడుకొండలు. అదిగో తయారుచేసి ఉంచావే, అది ఇవ్వు. నేను ఈ ఖడ్గాన్ని నీకు ఇవ్వలేను. ఇది ఒకరి నమ్మకం. నువ్వు దానికోసం ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకోవచ్చు, కాని ఆ ఖడ్గాన్ని నాకు ఇవ్వు. ఈ ఖడ్గం కోసం నువ్వు నాకు ఒక నిధి ఇచ్చినా నేను దానిని నీకు ఇవ్వను.
సరే సరే, నీ ఖడ్గాన్ని నువ్వే ఉంచుకో, నేను వెళ్తున్నాను. రాజు వీర్భద్ర ఎప్పుడు తిరిగి వస్తాడో నాకు తెలియదు. నేను అతని నమ్మకాన్ని ఎంతకాలం కాపాడుకోగలను? ఏడుకొండలు ఇంకా తనలో తాను ఆలోచిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆ టీనేజ కస్టమర్ మళ్ళీ వచ్చాడు. ఏడుకొండలు, నువ్వు ఈ ఖడ్గాన్ని తయారు చేసి చాలా కాలం అయిందటగా. దాని యజమాని ఇంకా రాలేదు, మరియు అతను రాడని నేను అనుకుంటున్నాను అన్నాడు బుజ్జి. నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? అడిగాడు ఏడుకొండలు. చూడు ఏడుకొండలు, ఈ ఖడ్గం యజమాని వచ్చుంటే అతను వచ్చి చాలా కాలం క్రితమే దాన్ని తీసుకెళ్లేవాడు. కాని అతను రాలేదు, కాబట్టి నువ్వు ఈ ఖడ్గాన్ని నాకు ఇవ్వు బలవంతం చేశాడు బుజ్జి. ఏమి జరిగినా నేను దానిని నీకు ఇవ్వను, నువ్వు వెళ్ళవచ్చు. ఏడుకొండలు ఖచ్చితంగా చెప్పేసరికి టీనేజ్ కస్టమర్ మళ్లీ కోపంగా వెళ్ళిపోయాడు. నేను చాలా ప్రయత్నించాను సర్దార్, కానీ నేను అతని నుండి ఆ కత్తిని పొందలేకపోయాను చెప్పాడు బుజ్జి. ఏడుకొండలు తయారు చేసిన ఆ కత్తి నాకు చాలా ముఖ్యమైనది. అప్పుడే నేను మొత్తం రాజ్యంలో భయాన్ని కలిగించి నా రాజ్యాన్ని స్థాపించగలను అన్నాడు శత్రువుల ముఠా నాయకుడు సర్దార్. అతను తయారు చేసిన కత్తిలో అంత ప్రత్యేకత ఏమిటి సర్దార్? అడిగాడు బుజ్జి. ఏడుకొండల చేతుల్లో ఒక వింతైన మాయాజాలం ఉంది. అతను ఎవరికోసం కత్తిని తయారు చేస్తాడో వారే గెలుస్తారు. కొత్త కత్తిని తయారు చేయడానికి ఏడుకొండలుకి చాలా సమయం పడుతుంది. అందుకే తొందరపడుతున్నాను. నాకు ఏడుకొండలు తయారు చేసి ఉంచిన ఖడ్గం ఎలాగైనా కావాలి చెప్పాడు సర్దార్. ఇప్పుడు నేను ఏమి చేయాలి సర్దార్? నేను దాన్ని ఎలా పొందగలను? అడిగాడు బుజ్జి. నువ్వు ఏడుకొండలు దగ్గర ఉండి అతని నమ్మకాన్ని సంపాదించు. ఆపై అవకాశం వచ్చినప్పుడు అతన్ని మోసం చేసి ఖడ్గాన్ని తీసుకో ఐడియా ఇచ్చాడు సర్దార్. సర్దార్ మాటలు విన్న బుజ్జి మళ్లీ ఏడుకొండలు దగ్గరకు వెళతాడు. ఏడుకొండలు, నన్ను క్షమించు. నేను నిజంగా తప్పు చేశాను. ఆ ఖడ్గం వేరొకరి నమ్మకం, కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు మరో ఖడ్గం చేసివ్వు అన్నాడు బుజ్జి. సరే, కానీ దానికి నాకు కొంత సమయం పడుతుంది అన్నాడు ఏడుకొండలు. సరే, నేను వేచి ఉంటాను చెప్పాడు బుజ్జి. టీనేజ్ కస్టమర్ కోరిక మేరకు ఏడుకొండలు మరో ఖడ్గాన్ని తయారు చేయడానికి రెడీ అవుతాడు. ఇదే సరైన సమయం. ఏడుకొండలు పనిలో బాగా శ్రద్ధగా ఉన్నాడు. నేను త్వరగా ఈ కత్తిని తీసుకుని పారిపోవాలి మనసులో నిర్ణయం తీసుకుంటాడు బుజ్జి. బుజ్జి ఏడుకొండల్ని మోసం చేసి రహస్యంగా రాజు ఖడ్గంతో తప్పించుకుంటాడు. ఏడుకొండలు తన దుకాణం చుట్టూ బుజ్జి కోసం వెతుకుతాడు, కాని అతను ఎక్కడా కనిపించడు. టీనేజ్ కస్టమర్ బుజ్జి ఖడ్గాన్ని తీసుకుని అడవిలో ఉన్న సర్దార్ వద్దకు తీసుకువెళతాడు. ఇదిగో సర్దార్, నువ్వడిగిన కత్తి. ఇప్పుడు నేను రాజు వీరబహద్రుడ్ని ఓడించడానికి రెడీ అవుతాను అన్నాడు బందిపోటు నాయకుడు సర్దార్. కొద్దిసేపటి తరువాత తల ఎత్తి చూసిన ఏడుకొండలుకు బుజ్జి కనిపించడు. వాడికోసం సంత అంతా వెతుకుతాడు. ఎక్కడా కనపడకపోయేసరికి ఏడుపు తన్నుకు వస్తుంటే నడుచుకుంటూ గ్రామంలోని సరస్సు దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు ఏడుకొండలు. ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా? ఆ మోసగాడు నా కన్ను కప్పి మహారాజు ఖడ్గాన్ని దొంగిలించుకుపోయాడు. ఇప్పుడు నేను మహారాజ్కు ఏమి సమాధానం చెప్పాలి అనుకుంటూ కూర్చున్న ఏడుకొండలుకి సరస్సులో నుండి పైకి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ. ఏడుకొండలు, ఆ వ్యక్తి నిన్ను మోసం చేశాడు, అది నీ తప్పు కాదు. నువ్వు ఒక పని చేయి. ఈరోజు నువ్వు వేరే ఖడ్గాన్ని త్వరగా తయారుచేసి రాజు వీరభద్రకు ఇవ్వు. నేను మహారాజ్ కోసం తయారుచేసి ఉంచినది వేరే రకమైన ఖడ్గమే చెప్పాడు ఏడుకొండలు. ఆ మాటకు శ్రీకృష్ణుడు నవ్వుతాడు. ఏమైంది కృష్ణ పరమాత్మ, ఎందుకు నవ్వుతున్నావు అని ఏడుకొండలు దేవుడ్ని అడిగాడు. ఇంతకు ముందు నువ్వు తయారుచేసిన కత్తి రాజు వీరభద్ర కోసం కాదు కాబట్టి నేను నవ్వుతున్నాను. కృష్ణ పరమాత్మ, దీనికి అర్థం ఏమిటి? ఆ ఖడ్గం ఎప్పుడైతే దొంగలించబడిందో అప్పుడే అది శక్తిని కోల్పోయింది. సరే పరమాత్మ, నేను ఇప్పుడే మహారాజు కోసం ఇంకొక ఖడ్గం తయారు చేస్తాను అని చెప్పి ఏడుకొండలు బయలుదేరాడు. కృష్ణ పరమాత్మ సలహాను అనుసరించి ఏడుకొండలు త్వరగా ఖడ్గాన్ని తయారు చేయడానికి పగలు మరియు రాత్రి పని చేసి రెడీ చేశాడు. ఏడుకొండలు, నా ఖడ్గం సిద్ధంగా ఉందా? మహారాజా, తీసుకోండి మీ ఖడ్గాన్ని అని ఏడుకొండలు ఖడ్గాన్ని ఇచ్చిన వెంటనే చాలా ధన్యవాదాలు అన్నాడు. మహారాజా, ఇతరులకు కత్తులు తయారు చేయడం నా వృత్తి. నాకెందుకు ధన్యవాదాలు? మహారాజా, మీ శత్రువుతో మీరు యుద్ధం చేయడాన్ని చూడటానికి నేను మీతో పాటు వస్తే నన్ను తీసుకెళ్తారా? తీసుకువెడతా. నాతో రా. మరుసటి రోజు ఏడుకొండల్ని రాజు వీరభద్ర తనతో పాటు పోటీకి తీసుకెళ్తాడు. రాజుకు, అతని శత్రువు సర్దార్కు మధ్య ఒక పొలంలో యుద్ధం ప్రారంభమవుతుంది.
ఈరోజు నిన్ను చంపి నీ రాజ్యాన్ని నాదిగా చేసుకుంటాను అన్నాడు సర్దార్. దుష్ట ఉద్దేశంలో ఉన్నవారు ఎవరూ ఎప్పటికీ విజయం సాధించలేరు. ఇలా చెబుతూ రాజు వీరభద్ర అతనిపై ఒక దెబ్బతో దాడి చేస్తాడు. దాని కారణంగా సర్దార్ కత్తి 2 ముక్కలుగా విరిగిపోతుంది. ఓహ్, ఇది ఎలా జరిగింది? ఇది ఒక మాయాజాల కత్తి కదా? ఇది ఎలా విరిగిపోయింది? నువ్వు ఈ కత్తిని ఏడుకొండల నుండి మోసం చేసి సంపాదించావు. కాబట్టి అది దాని శక్తి కోల్పోయింది. ఇలా చెప్పి రాజు వీర్భద్రుడు ఆ భైరవుడిని చంపుతాడు. మరియు పోరాటం అక్కడితో ముగుస్తుంది. మహారాజ్, మీకు ఎలా తెలిసింది బందిపోటు కత్తికి శక్తి లేదని? ఆశ్చర్యపడుతూ అడిగాడు ఏడుకొండలు. నా శత్రువు సర్దార్ నీ నుండి కత్తిని మోసం ద్వారా పొందాడని. ఆ రోజు నీ దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినదంతా నేను విన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.